ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సంక్రాంతి సందర్భంగా కైట్, స్వీట్, డ్రోన్, హాట్ బెలూన్స్ ఫెస్టివల్స్ కు హైదరాబాద్ మహానగరం సిద్దమవుతోంది. ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెలబ్రిటీలు రాష్ట్ర పర్యాటకానికి రాయబారులుగా మారే తెలంగాణ జరూర్ ఆనా అనే ఆత్మీయ పిలుపును ప్రపంచానికి చాటాలని సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సంక్రాంతికి కైట్, స్వీట్, డ్రోన్, హాట్ బెలూన్స్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నట్లు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈ సంక్రాంతికి అతిథి దేవోభవ అనే ఆత్మీయ సంస్కారంతో ఆతిథ్య రంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహిస్తున్నారు. 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ రానుండగా దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ సైతం పాల్గొననున్నారు. రాత్రి వేళ ఆకాశంలో వెలుగులు విరజిమ్మే నైట్ ఫ్లయింగ్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సుమారు 100 చేనేత, హస్తకళల స్టాల్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన రుచులతో 60 ఫుడ్ కోర్టులు ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ CLIC సహకారంతో జరిగే స్వీట్ ఫెస్టివల్లో సుమారు 1200కు పైగా మిఠాయిలను ప్రదర్శించనున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు హాట్ బెలూన్స్ ఫెస్టివల్ ఉండనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో నైట్ గ్లో బెలూన్స్ ప్రదర్శన ఉంటుందని మంత్రి జూపల్లి తెలిపారు. ఐరోపా దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి 15 బెలూన్లతో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్లను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవి ఎక్కడైతే విదేశాల నుంచి ఇవరికి వస్తా ఉన్నారు కదా, ఇంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం వాటిని మన దగ్గరనే తయారు చేసి ఏర్పాటు చేయాలా ఇప్పటి నుంచి. దానివల్ల కొంత ఉపాధి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి. కాబట్టి నెక్స్ట్ కైట్ ఫెస్టివల్ వరకు వీటన్నిటిని కూడా ఏవైతే మనం ఇతర ప్రాంతాలకు వస్తా ఉన్నాయో వాటికి మించి అదనంగా కొత్త నూతన పద్ధతులతోటి ఆ యొక్క ఇండస్ట్రీని కూడా మనం డెవలప్ చేయడం కోసం చేసే కార్యక్రమం చేయాలి. ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజంలో కొత్త పుంతలు తొక్కే విధంగా, టూరిజం ప్రమోట్ చేసే విధంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలా. మిస్ వరల్డ్ వేడుకలు, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ పెట్టుబడులకే కాదు వ్యాపారానికి, పర్యటనకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిరూపించామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నూతన పర్యాటక విధానంలో రాష్ట్ర వ్యాప్త సమతుల్య అభివృద్ధి కోసం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు గుర్తించినట్లు మంత్రి చెప్పారు. టూరిజం కాంక్లేవ్, గ్లోబల్ సమ్మిట్ ద్వారా 22,324 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీని ద్వారా సుమారు 90,000 ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది హెలి, మెడికల్ టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్, టూరిస్టు పోలీసింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. యువత, టెక్కీలు, మీడియా, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు రాష్ట్ర పర్యాటకానికి రాయబారులుగా మారి తెలంగాణ జరూరానా అనే ఆత్మీయ పిలుపును ప్రపంచానికి చాటాలని మంత్రి జూపల్లి కోరారు.